ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ షావాలా దేవదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న సందర్భంగా కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత పార్టీ జెండా ఎగురవేసే పరిస్థితి తీసుకురావడంలో కార్యకర్తల కృషి ఎనలేనిదని అన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఒంటెద్దు పోకడలతో ప్రతిరోజు వివాదాస్పద వ్యవహారాలతో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అలాగే నేనే అన్నట్టు వ్యవహరించడం సరికాదని పార్టీ కార్యకర్తల శ్రమను గౌరవించాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రవర్తన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత 20 సంవత్సరాలుగా కూడా జెండా ఎగరవేయని పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు శ్రమించి గంటల కొద్ది కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒంటెద్దు పొగడలు పోతూ ఒక వికృత చేష్టలతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా పూర్తిగా విస్మరించి నేనే సర్వస్వం అనే విధంగా ప్రవర్తిస్తున్న తీరు నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు మనం చూస్తే ఒకవైపు నాకు హక్కు ఉంది, నా హక్కు కోసం ఎంత దూరమైన వెళ్తాను, నాకు రావాల్సింది నేను పొందేదాకా పోరాడతాను, నాకు సంబంధించింది దాని గురించి పట్టించుకోను అని ఒకవైపు చెప్తూ ప్రోటోకాల్ విషయంలో పదే మాట్లాడిన కొలికపూడి శ్రీనివాసరావు ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో కొండపర్వ గ్రామంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఆర్గానిక్ రైతులతో సమావేశంలో మాట్లాడటం జరిగింది. కొలికపూడిని ఒకటే అడుగుతున్నాను, పదే నువ్వు ప్రోటోకాల్ వేదాంతం తీసుకొచ్చి నాకు తెలియకుండా నాయకులు ఇక్కడికి వస్తున్నారు, నాకు సమాచారం ఇవ్వకుండా మీటింగులు పెడుతున్నారు అనేసి అబద్ధాలు పదే పెద్దలకు చేరవేస్తున్నావే, మరి నువ్వేం చేస్తున్నావు?